నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనతో ఉన్నారు లైఫ్ కోచ్, స్పిరిచువల్ హీలర్, టెరోకార్డ్ రీడర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజ రామిశెట్టి అక్క. సో అక్క ఇప్పుడు మన ముందుకు వచ్చేసారు. సో న్యూట్రిషన్కి సంబంధించి చక్కటి రెమెడీస్ అక్క మనతో చెప్తారు. సో అవేంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. నమస్తే అమ్మా. అక్క, మరి న్యూట్రిషన్కి సంబంధించి మీరు ఇన్ని రోజులు చక్కగా స్పిరిచువల్గా వెళ్ళాము, 1-2 న్యూట్రిషన్కి చేసాం, కానీ స్పిరిచువల్గానే ఎక్కువగా వెళ్ళాం కదా. సో ఇప్పుడు న్యూట్రిషన్కి సంబంధించి కూడా చాలా మందికి అవసరం. సో ముఖ్యంగా పెద్దవాళ్ళ గురించి మాట్లాడుకుందాం అక్క. సో మరి పెద్దవాళ్ళల్లో ఎక్కువగా కొన్ని రకాల సమస్యలు ఉంటాయి. సో దాంట్లో మెయిన్గా ఏంటంటే రెగ్యులర్గా యూరిన్ వెళ్ళడం, సో ఎక్కువ అంటే డయాబెటిక్ ఎక్కువైన వాళ్ళలో సో ఇలాంటి సమస్యలు ఉంటాయి కదా, వాటికి ఏమైనా సొల్యూషన్స్ ఉంటాయా? పాపం చాలా మంది అడుగుతున్నారు. సో చెప్పండి. షూర్ అమ్మా, మంచి క్వశ్చన్. యాక్చువల్గా ఏంటంటే వేదిక్ న్యూట్రిషన్లో ఏంటంటే చాలా మట్టుకు హోమ్ రెమెడీసే ఉంటాయన్నమాట. అంటే ఇంట్లో దొరికే వాటితోటి మనం ఎలాగ రెమెడీస్ చేసుకోవచ్చు, చిన్న చిన్నగా వచ్చే ప్రాబ్లమ్స్ని ఎట్లా అవాయిడ్ చేయొచ్చు అన్నది వేదిక్ న్యూట్రిషన్. ఓకే, అయితే మనకి చాలామందికి అవగాహన ఉంటుంది కదా, అంటే ఒక సర్టన్ ఏజ్ దాటాక డయాబెటీస్ వస్తుంది, బీపీ ఎందుకు వస్తుంది, డయాబెటీస్ ఎందుకు వస్తుంది, ఎట్లాంటి ఏజెస్లో వస్తుంది. ఓకే, ఓల్డ్ ఏజ్ అవుతున్న కొద్దీ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్లో ల్యాండ్ అవుతాం అన్న అందరికీ తెలిసిన ఇదే ఉంటుంది. మనం కొంతమంది ఏజ్డ్ వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు చెప్తారు, మాకు ఈ ప్రాబ్లం ఉన్నది, నిద్ర రావట్లేదు మాకు నైట్ టైంలో, లేకపోతే మాకు కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, పొద్దున్నే లేకపోతున్నాము. ఇవన్నిటితో పాటు వాళ్ళకు ఉండే ఒక మెయిన్ ఇష్యూ ఏంటంటే 40 దాటగానే, యాక్చువల్గా 40+లో అంటే లీకీ బ్లాడర్ అంటారు. అంటే యూరిన్ ఇన్కన్సిస్టెన్సీ అనమాట. బాగా ఎక్కువగా యూరిన్ వస్తున్న ఫీలింగ్ లాగా, అలాగా చాలా మందికి ఆ ప్రాబ్లం ఉంటుంది. అయితే ఒక ఏజ్ దాటేటప్పటికి వాళ్ళకి ఏంటంటే యూరిన్ ఇన్కన్సిస్టెన్సీ. ఓకే, యూరిన్ ఇన్కన్సిస్టెన్సీ అంటే ఏంటి, వాళ్ళకి నార్మల్గా హెల్దీ బ్లాడర్ అంటే ఎలా ఉంటుందంటే, మనకి మన బ్లాడర్ ఫుల్ ఉన్నప్పుడు మనకి యూరిన్ అర్జ్ ఉంటుంది, అంటే వెళ్ళి మనము యూరిన్ పాస్ చేస్తాం. అదే కొంతమంది లీకీ బ్లాడర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రతి 10-15 మినిట్స్కి వాళ్ళకి యూరిన్ వస్తున్న ఫీలింగ్ అనమాట. వాళ్ళకి ఆ డిస్కంఫర్ట్ ఉంటుంది. ఆ డిస్కంఫర్ట్ వల్ల చాలామంది ఏంటంటే బయటికి వెళ్ళడానికి అవాయిడ్ చేసేస్తారు. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా పాపం వాళ్ళకి సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ తోటి వాళ్ళన్నీ అవాయిడ్ చేసేసి కూర్చుంటారు. నాకు ఇలా ఉన్నది అంటే ఏమవుతుందంటే కొంచెం ఎక్కువగా నడిచిన, ఒక్కొక్కసారి కాఫ్ చేస్తున్నప్పుడు కూడా కొంతమందికి యూరిన్ పాస్ అయిపోవడం, ఇలాంటివి ఉంటాయి రకరకాల ఇవన్నమాట. దీనికి రీజన్ ఏంటంటే 40 అబవ్ అవుతున్నప్పటి నుంచి కొంచెం మన యూరినరీ మజిల్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్ ఎక్సర్సైజెస్ ఉంటాయన్నమాట. ఆ ఎక్సర్సైజెస్ చేయాలి. అలా చేయనప్పుడు ఏంటంటే ఇన్కన్సిస్టెన్సీ ఎక్కువైపోతుంది. ఓకే, ఇది కంట్రోల్ చేయడానికి ఏం చేయొచ్చు అంటే, మీరు నార్మల్గా కూడా ఒక 40 దాటిన వాళ్ళందరూ చేయాల్సిన హోమ్ రెమెడీస్, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదా. ఎప్పుడైనా మనం ప్రివెంట్ చేసుకుంటేనే ఏదో వచ్చాక చూద్దాము అనే థాట్లో కాకుండా ఏం చేస్తారంటే, మన ఈ ప్రాబ్లంకి హోమ్ రెమెడీ ఏంటంటే ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదా, ఆ ఎండు ఖర్జూరాలని బాగా క్రష్ చేసేయండి. మీరు మిక్సీలో, జార్లో, దాంట్లో నుంచి ఉన్న గింజలు తీసేసి ఆ ఎండు ఖర్జూరాలని కొంచెం క్రష్ చేసి ఒక బాటిల్లో వేసి పెట్టుకోండి. అది పెట్టుకొని ఏం చేస్తారంటే డైలీ ఫస్ట్ థింగ్ మీరు బ్రష్ చేసుకుంటారో స్నానం చేసుకుంటారో ఎర్లీ మార్నింగ్ లేకగానే ఫస్ట్ థింగ్ మీరు తినాల్సింది అవి కొన్ని తీసుకొని ఆ క్రష్డ్ ఇవి ఎండు ఖర్జూరం ముక్కలు నానబెట్టక్కర్లేదు, డైరెక్ట్గానే అవేం నానబెట్టాల్సి ఉండదు. అది డైరెక్ట్గా నోట్లో వేసుకొని అది అలా చూ చేస్తూ ఉండండి. ఓకే, ఇదేంటంటే ఇది యాక్చువల్గా ఈ యూరినరీ మజిల్ని స్ట్రాంగ్ చేయడానికి పనికొస్తుంది అనమాట. మీ ఎస్పెషల్లీ ఇది అయిపోయిన తర్వాత మీరు తినే ఫుడ్లో స్ప్రౌట్స్ అంటే పెసరపప్పు ఎస్పెషలీ. ఓకే, పెసరపప్పులో ఉన్న ఏవైతే గుణాలు ఉంటాయో అవి అన్నీ ఈ ప్రాబ్లంకి చాలా పనిచేస్తాయి అన్నమాట. ఓకే, దాన్ని ఏం చేస్తారంటే నానబెట్టేసి మొలకలు, అంటే ఫుల్ పెసలు ఉంటాయి కదా, గ్రీన్ పెసలు కంప్లీట్గా అవి నానబెట్టి తీసి మొలకలు వచ్చిన తర్వాత దాంతో మీరు ఏదైనా పప్పు కానీ కూర కానీ వండుకోవాలి దాంతో. అంటే ఎవరికి వచ్చిన రెసిపీస్ వాళ్ళు, దీనికోసం రెసిపీస్ చాలా ఉన్నాయి. కాకపోతే మీరు ఏ పద్ధతిలో వండుకుంటారో, కాకపోతే ఈ మొలకలు ఎత్తిన పెసలతో రిలేటెడ్ కూరలు కంపల్సరీ వారంలో 2 times అలాగా మీరు తినాలి.
ఓకే, తింటూ ఏం చేస్తారంటే ఒకవేళ వండుకోలేము టైం లేదు అన్నప్పుడు మొలకలెత్తిన పెసలు అట్లీస్ట్ డైలీ 1-2 స్పూన్స్. ఓకే, ఒకవేళ వండుకోగలము అంటే పెసరపప్పు చారు చేస్తారు, కందిపప్పు ప్లేస్ లో పెసరపప్పు చేసేసుకోవచ్చు. ఎక్కువగా కాకుండా, ఎందుకంటే దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ దానికి ఉంటాయి కదా. ఓన్లీ ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఇది. అండ్ ఏంటంటే ఘీ, ఎస్పెషలీ ఆవు నెయ్యి బాగా ఎక్కువ మీ ఫుడ్లో యాడ్ చేయాలి. ఎక్కువ అంటే ఏంటి, 1 స్పూన్ లంచ్లో అండ్ డిన్నర్లో. ఘీ దేనికి హెల్ప్ చేస్తుంది అంటే మన బాడీలో తినే విటమిన్స్ అన్నిటిని అసిమిలేషన్ అంటారు. అంటే మనం కొంతమందికి అంటాం కదా ఎంత తిన్నా ఒంటికి పట్టట్లేదు అంటాం కదా, అలా నెయ్యి దేనికి పనిచేస్తుంది అంటే మనం తిన్న ఫుడ్ని మన ఒంటికి పట్టేలాగా చేసే సింపుల్ వర్డ్స్లో, న్యూట్రిషన్ వర్డ్స్లో కాకుండా సింపుల్గా చెప్పేది ఏంటంటే మనం తిన్న విటమిన్స్ మినరల్స్ అన్నీ మన ఒంటికి బాగా పట్టాలంటే నెయ్యి బాగా పనిచేస్తుంది. పిల్లలకు కూడా చక్కగా పెట్టచ్చు. అండ్ పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ ఈ యూరినరీ ఇన్కన్సిస్టెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇది ఖచ్చితంగా నెయ్యి మాత్రం డైలీ మీ మీల్లో యాడ్ చేయండి. ఇవి చేస్తూ మీరు చేయాల్సింది ఏంటంటే యూరినరీ మజిల్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయి అన్నమాట. అంటే యూరిన్ మజిల్ని ఇట్లా స్క్వీజ్ చేసి రిలీజ్ చేయడం. ఓకే, మీకు యూట్యూబ్లో ఎక్కడన్నా చక్కగా దొరికేస్తుంది మీకు. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ మజిల్ అన్నది టైట్ అవుతుంది. అయితే ఇది చేయాల్సింది ఒక్కటి ఏంటంటే ప్రివెన్షన్ ఏంటంటే అందరూ ఏ ఏజ్లో నుంచైనా అంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ యోగా ఇట్లాంటి మజిల్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఓకే, అయితే ఇలా అంటే అలా ప్రతి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఓల్డ్ ఏజ్లో, ఓకే, ఇంకా వచ్చే వీడియోస్లో చెప్పుకుందాం. హోమ్ రెమెడీసే అన్ని. దానికోసం చాలామంది కంగారు పడిపోయి హాస్పిటల్స్కి వెళ్ళిపోతారు. చిన్నవి అంటే స్టార్టింగ్లోనే దాన్ని అవాయిడ్ చేయొచ్చు, రాకుండా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సూపర్ అక్క, నిజంగా చాలా చాలా మంచి రెమెడీస్ అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే అమ్మా. సో చూస్తున్నారు కదండి, నిజంగా ఎంత చక్కటి రెమెడీస్. అంటే మనకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా మన దైనందిన జీవితంలో మనం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా ఆనందంగా ఉంటాం కదా. మరి అలాంటి ఆనందకరమైన జీవితం కోసం మన జీవితంలో ఉండే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ స్టార్టింగ్లోనే కనుక సాల్వ్ చేసుకున్నట్లయితే మనం చక్కగా హెల్దీ లైఫ్ లీడ్ చేస్తాం. సో అలాంటి వాటి కోసం అన్ని రకాల రెమెడీస్, అటు స్పిరిచువల్గా కానీ, ఇటు న్యూట్రిషన్ పరంగా కానీ, అటు హెల్దీగా వెల్త్, అన్ని రకాల రెమెడీస్ మన వనజక్క ఎంతో చక్కగా అందిస్తున్నారు కదా. సో ఇవన్నీ కూడా మీ అందరికీ ఉపయోగపడతాయని చెప్పి, ఉపయోగపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.